Hi guys, welcome back to my channel. Here is my mom. హాయ్ Welcome back to my channel anu. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. My కాదు showbiz channel anu. వెల్కమ్ బ్యాక్ టు షోబీస్ ఛానల్. సో ఈరోజు అయితే గుడ్ ఫ్రైడే కాబట్టి చర్చ్కి వెళ్తున్నాం అనమాట. సో గుడ్ ఫ్రైడేలో ఏమేమి చేస్తామని అయితే చూపించేస్తాం. సో స్టే ట్యూన్డ్ అంటిల్ దెన్ బాయ్. అసలు క్యాండీగాడ్ కార్లో లేకపోతే చాలా పోసిపోతుంది అనమాట. బట్ చాలా ఎండ ఉన్నింది 4:30కి. ఇంకా 6కి అలా తీసుకురమ్మని టిల్లుని కూడా ఇంట్లోనే పెట్టేసి వచ్చేసాము మేము మాత్రం. సో ఇంటి నుండి చర్చ్కి వెళ్ళడానికి అయితే ఒక 20 మినిట్స్ పడుతుంది. ట్రాఫిక్ ఉంటే మాత్రం ఒక 30 మినిట్స్ పడుతుంది అనమాట. యాక్చువల్లీ 4:30కి అయితే మేము బయలుదేరేసరికి 4:45 అలా అయిపోయింది. సో స్టార్ట్ అయిపోయిందేమో అని చెప్పి మమ్మీ చాలా టెన్షన్ పడ్డారు. బట్ వెళ్ళేసరికి అయితే ఏం స్టార్ట్ అవ్వలేదు. యాక్చువల్లీ వీడియో దిగుదామని చెప్పి కెమెరా ఓపెన్ చేస్తే సన్లైట్ కరెక్ట్గా మొహానికి వస్తుందన్నమాట. చాలా బాగా అనిపించింది. అందుకే ఇంకాసేపు అలానే ఫోన్ పెట్టేసి అలా ఆలోచిస్తూ కూర్చున్నాను. కాసేపు ఏమన్నా ఆలోచిస్తే అలా బ్లాంక్ అవుట్ అయిపోతుంది అనమాట. నేను ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నానో నాకే తెలీదు. బట్ సంథింగ్ ఏదో ఆలోచిస్తున్నాను. గోల చేయడానికి క్యాండీగాడ్ కార్లో లేడు కాబట్టి ఇంక అలా బోర్ కొట్టి అలా చూస్తుంటానన్నమాట. మమ్మీ డాడీ ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. అవి వింటూ అలా వెళ్తూ ఉన్నాను. సో ఈ రోడ్ అయితే చాలా ఖాళీగా ఉండేది ఒకప్పుడు. కొంచెం కూడా ట్రాఫిక్ ఉండేది కాదు. బట్ రీసెంట్గా ఒక 1-2 ఇయర్స్ నుంచి అయితే చాలా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది ఈ రోడ్లో కూడా. సో ఏ రోడ్డో మీకు తెలిస్తే మీరైతే కమెంట్ చేసేయండి. సో ఆల్మోస్ట్ చర్చ్ దగ్గరికైతే వచ్చేసాం. ఇదే వెల్కమ్ హోటల్ అనమాట. అందరికీ తెలిసి ఉంటుంది. అండ్ కొంచెం ఒక 2 మినిట్స్ వెళ్తే వచ్చేస్తుంది చర్చ్. 5 అవుతున్నా కూడా ఎండ అయితే మామూలుగా లేదు బయట. ఇప్పుడు మేము యాక్చువల్లీ బయట కూర్చొని మాస్ వినాలన్నమాట. సో అదే ఆలోచిస్తున్నాను ఇంత ఎండలో ఎలా ఉంటుందని. సో ఫైనల్లీ ఇదే మా చర్చ్ అనమాట. యాక్చువల్లీ ఇలాంటి ఫెస్టివల్ టైమ్స్లో చాలా ట్రాఫిక్ జామ్ ఉంటుంది. కార్స్ అన్నీ లోపల పెడతారు. బయటకు వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుందన్నమాట. ఇక్కడ కూడా అదే అయింది. లోపల నుంచి ఒక కారు, బయట నుంచి 3 కార్స్ వెళ్తున్నాయి. సో కొంచెం అది ఇబ్బంది అవుతుంది. సో ఫైనల్లీ చర్చ్ లోపలికి అయితే వచ్చేసామన్నమాట. అప్పటికే ఏం స్టార్ట్ అవ్వలేదు. మేము వెళ్ళిన ఒక 20 మినిట్స్కి అయితే స్టార్ట్ అయింది. అంటే గుడ్ ఫ్రైడే రోజు ఏమేమి జరిగాయో అనేది స్కిట్ వేషంలో మనకి చూపిస్తారనమాట. సో ఈ స్కిట్ అనేది ఎవ్రీ ఇయర్ చేస్తారు. యాక్చువల్లీ జరగక ముందు ఇది చూడకముందు నాకు గుడ్ ఫ్రైడే రోజు ఏం జరిగిందో అంతగా ఐడియా ఉండదు. బట్ ఈ స్కిట్ చూసినాకైతే ఏమేమి జరిగాయి ఆ రోజు అనేది నీట్గా చూపిస్తారనమాట. ఆ యాక్ట్ చేసే వాళ్ళు కూడా చాలా బాగా యాక్ట్ చేస్తారు. ప్రతి ఇయర్ చేస్తారనమాట. ఐదవ స్థలము, సీమోను అను ఒక బాటసారి సిలువను మోసుకుని పోవుటలో యేసునాథునికి చేయినందించుట. యేసు క్రీస్తువా, యూదులు క్రూరంగా ఇంత భారమైన సిలువతో నడిపించేది మార్గమధ్యంలో ఆయన్ని చంపడానికి కాదు, కొండ ఎక్కిన తర్వాత ఇంకా క్రూరమైన మరణానికి ఆయన్ని బలి చేయడానికి. కానీ యేసు ప్రభువును చూస్తూ ఉంటే ఆయన దారిలోనే కన్ను మూస్తారని వారంతా నిరాశపడ్డారు. అంతలోనే ఒక బాటసారి ఆ దారిలో వస్తూ ఉండటం చూచారు. వెంటనే ఆయనను సో ఈ స్కిట్ అనేది అయితే ఇక్కడితో ఎండ్ అవుతుంది. ఈ స్కిట్ తర్వాత మాస్ ఉంటుంది అనమాట. సో
సో, అలా చీకటి పడ్డాకైతే క్యాండీని తీసుకురమ్మని చెప్పాము. ఇంకా మా తమ్ముడు క్యాండీని తీసుకొచ్చాడనమాట. ఎందుకంటే ఒక్కటే అంతసేపు ఇంట్లో ఉండదు. దానికి కూడా కొంచెం బయటకొచ్చినట్టు ఉంటదని తీసుకురమ్మన్నాము. వచ్చి అసలేం గోల చేయడు. జస్ట్ సైలెంట్‌గా కూర్చొనుంటాడు. వేరే డాగ్స్ మేము చూసామనమాట. వచ్చి చాలా గోల చేసేవి, అరవడం ఇలా చేసేవి. బట్ క్యాండీ అస్సలు గోల చేయడు. ఒక చైర్ ఇస్తే మాత్రం ఆ చైర్‌లో కూర్చొనుంటాడనమాట. చివరి క్షణము అన్నటువంటి విషయం దాని తెలియదు. అయితే నిర్దోషి అయినటువంటి కాసేపు అయినాకైతే బేబీని తీసుకొని వీళ్ళొచ్చారు. ఆ బేబీ ఎంత క్యూట్‌గా ఉందో. మారుస్తూ అవమానం ఉండాలి అన్నటువంటి దానిని ఈనాడు మనము ఆలోచన. ఇంకా అలా కాసేపు కూర్చున్నాకైతే ఎండింగ్‌కి వచ్చేసిందనమాట. ఇంకొక 5 మినిట్స్ ఉండింది అంతే. సో, అలా కూర్చొని చూస్తూ ఉన్నాము. అండ్ లాస్ట్ ప్రాసెస్ అంటే స్లీవ ముత్తేస్తారనమాట. అదేసినాకైతే ఇంకా అయిపోయింది. ఇంకా మమ్మీ వాళ్ళు లోపలికెళ్లారు. చర్చ్ లోపలికి ప్రేయర్ చేసుకోవడానికి. నేను బయట నిల్చొనున్నాను క్యాండీని తీసుకొని. యాక్చువల్లీ మా తమ్ముడు, క్యాండీ తర్వాత వచ్చారని చెప్పా కదా! వాళ్ళు స్కూటీలో వచ్చారనమాట. సో, రిటర్న్‌లో వెళ్ళేటప్పుడు వీళ్ళు మాత్రం కార్‌లో వచ్చి నాకు స్కూటీ ఇచ్చారు. స్కూటీలో రమ్మని. అండ్ వచ్చే దారిలో అయితే పానీపూరి ఉన్నింది. కొంచెం తినేసి వెళ్దామని చెప్పైతే పక్కన ఆగాము. Let's eat pani puri, guys. Let's eat pani puri, guys. Nana pani puri tintava? Guys, Kandi pani puri తినడానికి వచ్చాడు guys. గైస్ ఫైనల్లీ ఇంటికి వచ్చేసాం అన్నమాట. చూపి మమ్మీని చూపి ఇదిగోండి గైస్. సో దిస్ ఈస్ ఫర్ టుడే. బాయ్ గైస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. తలుపు ఎవరు వేస్తారమ్మా? చేతులు ఖాళీ లేవమ్మా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ గైస్. బాయ్ 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 బాయ్.